60 ml ఆయిల్, 2 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 యాలకుపట్టలు, 4 చెక్క పలుకులు. ఇవన్నీ కాగిన నూనెలో వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా వేగనిద్దాం. 2 చెంచాలు అల్లం పేస్ట్, అల్లం మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఓకే, 2 నిమిషాలు అలా వేయించిన తర్వాత మటన్ వేసుకుందాం. చూసారా, ఇలాగ కలుపుకుంటే ముక్కలు చక్కగా ఇది అవుతాయి. 1 చెంచా పసుపు, 3 చెంచాల కారం, 1 చెంచా ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఒక చెంచా ఉప్పు వేసుకుందామండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, రైట్. ముక్కలు మునిగే వరకు పోయాలి నీళ్ళు, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట గ్రేవీ. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోస్తున్నాం కదండి. ఇప్పుడు ఒక 25 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఎందుకంటే ఈ ముక్క ఈ నీళ్ళల్లో మసాలా అంతా బాగా పట్టుకొని చక్కగా ఉడుకుతుంది అనమాట. ఓకే, అంతవరకు మూత పెట్టి వదిలేద్దాం. 10 నిమిషాలు అయిందండి. ఇంకో 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకో 2 చెంచాలు కారం వేసుకోవచ్చండి. ఇదే బాగా స్పైసీగా ఉంది. ఇంకా స్పైసీ కావాలన్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, కొబ్బరి పొడి వేసుకున్నాం అండి కొంచెం. ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా రావడానికి ఇంత కొబ్బరి పొడి చాలు. చిటికెడు గరం మసాలా కూడా వేసుకుని కలుపుకొని దింపేద్దామండి. మన మటన్ రెడీ అయిపోయింది. 2 నిమిషాలు అలా ఉంచుదామండి. ఎందుకంటే గరం మసాలా ఇప్పుడు వేసాం కదా, కొంచెం అలా ఒక ఉడికితే మంచి ఇదిగా ఉంటుంది అనమాట. ఓకే, మన మటన్ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కలుపుకొని దింపేసుకుందాం. ఓకే, కరెక్ట్గా అయింది. దింపేసుకుని టేస్ట్ చేసి చూద్దాం.